విరూపాక్షుని తండ్రి మరణించే ముందు అతనికొక గొప్ప రహస్యాన్ని వెల్లడించాడు. అంతఃపురంలోని ఒక గోప్యమైన ద్వారం నుంచి ప్రారంభమయ్యే స్వరంగ మార్గాన్ని విరూపాక్షునికి చూపించాడు. ఆ స్వరంగం సాధారణమైనది కాదు. అది వారి వంశానికి చెందిన మూలపురుషులు స్థాపించిన అనేక ఇబ్బందులతో కూడిన కఠిన పరీక్షల మార్గం. మొదటి అడ్డంకిగా చక్కద్వారం వద్ద ఎన్నో కేటకాలను కాపాలాగా ఏర్పాటు చేశారు. అవి కేటకబంధంగా మారి అనధికారులు లోనికి రాకుండా అడ్డుకుంటాయి. రెండో భాగంలో మార్గమధ్యంలో విషసర్పాలు, భయాన్ని కలిగించే కపాలాలు కనిపిస్తాయి. ఆ గందరగోళంలో దారి కనపడాలంటే వంశానికి చెందిన పవిత్రమైన చూడామణి హారాన్ని చూపించాల్సిందే. అది లేకపోతే మార్గమే మూసుకుపోతుంది. మూడవ మరియు అత్యంత భయంకరమైన పరీక్షగా దశముఖాలతో ఉన్న రావణాసురుని విగ్రహరూపం ప్రత్యక్షమవుతుంది. అది కేవలం భయపెట్టడానికి కాదు, ముందుకు వెళ్లే వ్యక్తి ధైర్యం, బుద్ధి, నైతిక బలం పరీక్షించడానికి నిలబడిన ప్రతీక. ఈ మూడు పరీక్షలను అధిగమించినవాడే ఆ స్వరంగంలోని అసలైన రహస్యాన్ని తెలుసుకునే అర్హత పొందుతాడు.